ఇవాళ యుద్ధంలో భీష్ముడిది ఎట్టి పరిస్థితుల్లో భీముడిని కౌరవుల తమ్ముళ్ల వైపుకు వెళ్లకుండగా కాపాడాల్సిన ధర్మం భీష్ముడిది, ద్రోణాచార్యుడిదై ఉంది. ఆ ముందు ముక్కుగా నించున్న భీముడు ఒక్కసారిగా భీష్ముడు ముందుకు రాగానే ఆ భీమసేనుడు వైపుకి భీకరంగా వానపరంపర కురిపిస్తున్నాడు. కానీ ఇక్కడే అసలు ట్రిక్ ఉంది. భీముడు రావటం వచ్చాడు, ఒక్క నిమిషం భీష్ముడు ఆ బాణాలను సంధిస్తుండగా ఆ భీముడు లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోయాడు. దృష్టద్యుమ్నుడు ముందుకొచ్చాడు. అప్పుడు భీష్ముడు అనుకున్నాడు, ఓహో అంటే దృష్టద్యుమ్నుడుతో మనం యుద్ధం చేయవలసినది అని. ఆ దృష్టద్యుమ్నుడు కూడా కొన్ని బాణాలను నిగ్రహించి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోయాడు. మెడభాగంలో ఉన్న అర్జునుడు ముందుకొచ్చాడు. అర్జునుడు భీష్ముడి వైపుకి వాన పరంపర కురిపిస్తున్నాడు. ఈ లెఫ్ట్ నుంచి వెళ్ళిన ఆ భీముడు, తర్వాత వచ్చిన దృష్టద్యుమ్నుడు ఇద్దరూ కూడా భీష్ముడి ఇరువైపుల్లో ఉన్న సైనికులను సంహరించి ఆ మకర వ్యూహం లోపలికి చొచ్చుకొని లోపలికి వెళ్ళిపోయారంటే ఇక్కడ ఉన్న కౌరవ సేనులను వాళ్ళు సంహరించటం మొదలుపెట్టారు. ఇక అర్జునుడు భీష్ముడిని భయంకరంగా నిగ్రహిస్తూ ఆ యుద్ధం దీర్ఘకాలంగా కొనసాగుతుంది. అంటే అర్జునుడితో ఉన్న స్ట్రాటజీ ఏంటంటే భీష్మాచార్యుల వారిని ఒక్కళ్ళని నిగ్రహించి యుద్ధం చేస్తూ అర్జునుడు ఉండిపోతే ఇక మిగతా వాళ్ళందరినీ వాళ్ళ యొక్క పాండవ సేన చూసుకుంటుంది. దుర్యోధనుడు ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి ద్రోణాచార్యుల వారితో చాలా కఠినంగా మాట్లాడుతూ మళ్ళీ, ద్రోణాచార్య, మీరు మీ కొడుకు మా వైపు ఉండగా ఎంత జననష్టం జరుగుతుంది, ఎన్ని అక్షోహిణులు చనిపోతున్నాయి, మన వైపున్న ముఖ్యమైన వాళ్ళందరూ చనిపోతున్నారు. అసలు ద్రోణాచార్య మీలాంటి ఒక ఆచార్యులు పాండవులకు విద్య నేర్పించింది మీరే. మీలాంటి ఒక వాళ్ళు ఉండటం, 24 తమ్ముళ్ళు చనిపోవటం, ఇది మనకు సిగ్గుచేటు కాదా అని చెప్పి ద్రోణాచార్యుడిని నిలదీశాడు దుర్యోధనుడు. ఇప్పుడు ద్రోణాచార్యుడు అన్నాడు, నేను మీ వైపు ఉంటే మా తమ్ముళ్ళు చనిపోవటం మీకు సిగ్గు కాదా అని నన్ను అడుగుతావేంటి? నువ్వేం చేస్తున్నావు మరి? కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. మేము మా శక్తికి తగ్గట్టుగా మేము యుద్ధం చేస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఎవరూ కూడా చేతగాకుండా కూర్చోలేదు. కానీ నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలి, మనం ఎంత కష్టపడి ఎంత భయంకర యుద్ధం చేసినా పాండవులను గెలటం అనేది కేవలం కలలో కుదురుతుంది తప్ప నిజానికి కుదరదు అని ద్రోణాచార్యుడు వాళ్ళు చెప్పేస్తున్నారు.